పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీల నేతృత్వంలో జరిగిన అమరావతి రాజధాని పునఃప్రారంభ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో 3 ముక్కల పేరుతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారని, అమరావతి రాజధాని ఉద్యోగ, ఉపాధి, సంపద సృష్టించే కేంద్రమని, విద్యా, హెల్త్, ఎడ్యుకేషన్ హబ్గా నిలవనుందని, అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతంతో చంద్రబాబు పాలనలో రైతే రాజని నిరూపితమైందని వివరించారు. ఆంధ్రులు నా రాజధాని అని గర్వపడేలా అమరావతి ఆవిష్కృతం కానుందని నిమ్మల రామానాయుడు అన్నారు. రామానాయుడు గారి నాయకత్వం, కూటమి. రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తిని. దానికి ఉదాహరణే ఈ రాపాక ఛానల్ మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నాకు తెలుసుండి 4-5 సార్లు రాపాక ఛానల్ ప్రారంభమైనటువంటి కొమ్ము చెక్కాల నా నియోజకవర్గం నుంచి కడ వరకు కూడా పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి. ఈ పాదయాత్రలు చేసేటప్పుడు కాలువగట్ల మీద నడవడానికి వీలు లేనటువంటి స్థితి ఉంటే పక్కన ఉన్నటువంటి కొబ్బరి తోటల్లోంచి, పక్కన ఉన్నటువంటి చెరవగట్టుల మేయించి, పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ల మేయించి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప ఆ చివరి నుంచి చివరికి వరుసగా కాలువ మీద నడిచినటువంటి పరిస్థితి నేను చూడాల. ఆ రోజు 14-19లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల నేను గ్రావెల్ రోడ్లు వేసి కొంత రూట్ ఏర్పాటు చేశాం. మళ్ళీ 19-24 5 సంవత్సరాల పాలనలో కనీసం వీటి ముఖం చూసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే రైతులు చెప్తున్నారు మళ్ళీ గండ్లు పడుతూ ఉన్నాయని. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఆ యొక్క రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ రైతులు నడిచేటువంటి విధంగా, ఆ కాలువలు ఇన్స్పెక్షన్ చేయడానికి ఏఈలు కానీ లస్కర్లు కానీ తిరిగేటువంటి విధంగా, ఆ లాకులు కానీ ఏదైతే ఆ యొక్క కాలువలకు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని మరి పరిరక్షించుకోవడానికి కానీ వీలుండాలంటే ఖచ్చితంగా ఆ యొక్క కాలువ గట్లు అనేది ఖచ్చితంగా నడిచేటువంటి విధంగా, తిరిగేటువంటి విధంగా ఉండాలి. అందుకే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఆ రైతులు కూడా పొలాలకు వెళ్ళడమే కాదు, పొలాల్లో పండినటువంటి ధాన్యం కూడా ఇంటికి తెచ్చుకునేటువంటి విధంగా ఇప్పుడే రైతులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవేళ మళ్ళీ ఒక రైతులకి ఒక మహర్దశ వచ్చింది మన రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలోనూ. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా ఆఖరి పొలం వరకు మాకు నీళ్ళు అందాయి, సమృద్ధిగా మాకు పంటలు పండాయి. ఎంత పండాయి అని అడిగితే ఇప్పుడే చెప్తున్నారు 60 బస్తాలు 65 బస్తాలు చెప్తూ ఉన్నారు. 65 బస్తాలంటే ఒక రైతు చెప్తూ ఉన్నాడు, గతంలో మేము ఊడ్చేటప్పుడు 2 ఎకరాల పంట ఈవేళ 1 ఎకరంలో పండింది సార్ అని చెప్పి ఈవేళ ఇప్పుడే రైతు ఇక్కడే అర్ధగట్ల రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. 65 బస్తాలు ఎకరానికి దిగుబడులు వచ్చాయి, ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి. అదేవిధంగా ధాన్యం కూడా అమ్ముకుంటుంటే మళ్ళీ 2 రోజులు 3 రోజుల్లోనే మరి మా అకౌంట్లకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయని ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, అంటే రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు కష్టాల్లో ఉన్నా రైతులు మాత్రం సుఖంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న కూడా మనం చూసాం ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ 5 కోట్ల మరి తెలుగు జాతి ఎవరైతే ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వారి రాజధాని కళ నెరవేరేటువంటి విధంగా నిన్న నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి విజయవంతమైనటువంటి సభ మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసి ఒక 10వ తరగతి విద్యార్థిని నీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేనిటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే రేపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా అమరావతి నుంచి మళ్ళీ రేపు 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలకి 26 జిల్లాలకి కూడా అమరావతి సంపదే మళ్ళీ మనందరికీ వస్తుంది. అమరావతి నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మన గ్రామాలలో మళ్ళీ మనం రోడ్లు వేసుకోగలుగుతాం, మన గ్రామాలలో మళ్ళీ పింఛన్లు ఇవ్వగలుగుతాం, రేషన్ కార్డులు ఇవ్వగలుగుతాం, అందరికీ సంక్షేమ అభివృద్ధి చేసుకోవాలని అంటే మళ్ళీ అమరావతి నుంచే మనకు సంపద రావాలి.
ఎందుకంటే ఈవేళ తెలంగాణకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. ఒక కర్ణాటకకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? బెంగళూరు నుంచి వస్తుంది. ఒక తమిళనాడుకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? చెన్నై నుంచి వస్తుంది. ఒక మహారాష్ట్రకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ముంబై నుంచి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్కి అట్లా సంపద వచ్చేటువంటి రాజధాని ఎక్కడ ఉంది? అటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కలు నువ్వేమైనా కట్టావా అని అంటే 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక పెట్టాడా? పోనీ చెప్పండి. అంటే అటు అమరావతి లేదు, ఇటు 3 ముక్కలు లేవు. రాజధాని లేకుండా ప్రజలందరూ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. నిన్న అమరావతి సభ విజయం చూస్తూ ఉంటే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతే రాజు అన్నటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే వాళ్ళు వేలాది రోజులు రోడ్ల మీద ఉండి మహిళా రైతులు తమ విలువైనటువంటి భూముల్ని రాష్ట్రానికి త్యాగం చేసినటువంటి రైతులు, సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పండేటువంటి భూములు త్యాగం చేసిన రైతులు గత ప్రభుత్వం మోసం చేస్తే పాపం మహిళలతో సహా రైతులు రోడ్డెక్కి పోరాడినటువంటి పోరాట ఫలితం నిన్న పునర్నిర్మాణ సభతో మరి ఈవేళ రైతే రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటి మాట మా అందరికీ అనిపించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి నిన్నటి సభ విజయవంతంతో మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న అందరికీ కూడా ఆహ్వానాలు పంపించినా కూడా మరి ఆయన కూడా నిన్న ఎక్కడ కూడా జాడ లేనటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి అంటే అతనికి విధ్వంసం వైపు అతని మనసు వెళ్తుంది తప్ప అభివృద్ధి అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి మాటగానో మరి అభివృద్ధి అంటే విధ్వంసం అంటేనే ఇష్టపడేటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల పాలనంతా కూడా విధ్వంసం వైపు నడిచింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి పాలనంతా కూడా అభివృద్ధి వైపు నడిచేటువంటి పరిస్థితి. ఆ రకంగా భవిష్యత్తులో కూడా మరి రాబోయేటటువంటి 4 సంవత్సరాలు ఏవైతే ఉందో మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా మరి అహర్నిశలు శ్రమించి సవాళ్ళను అధిగమించి మరి యొక్క అభివృద్ధి పదంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంలో వెళ్తామని నిన్న కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి కూడా అండగా ఉంటామని నిన్న కూడా ఆయన మాట్లాడడం కూడా మా అందరికి కూడా ఎంతో భరోసాను ఒక భద్రతను కూడా ఇచ్చిందని చెప్పి తెలియజేస్తారు.